దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. దేవునితో ఈ దినం అనే కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ ఉదయకాలం కలవడాన్ని బట్టి నేను దేవుని నామాన్ని గణపరుస్తూ స్తుతిస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులు బాగున్నారు కదా? దేవుని యొక్క కృప మనతో ఉండి, మీతో ఉండి, మనందరితో ఉండి, ఆయన యొక్క సన్నిధిలో మనల్ని అందరినీ సజీవుల సాక్షులుగా నిలబెడుతూ ప్రతిదినం కూడా ఆయన వాక్యం ద్వారా బలపరుస్తున్న దేవునికి సమస్త మహిమ ఘనత కలుగునుగాక. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 30 అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 30 అధ్యాయం 17వ వచనం. ఆ రెండవ భాగాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మాన్పేదను, ఇది యెహోవా వాక్కు. నా ప్రియ సహోదరి సహోదరులారా, గాయాలు, బాధలు, కష్టాలు మానవ జీవితానికి ఎంతో ఇబ్బందికరమైనవి. అవి చాలా మనం అనుకోవచ్చు సర్వసాధారణమేనండి ఈ లోకంలో అనుకోవచ్చు, కానీ అనడానికి వినడానికి సర్వసాధారణం అయినప్పటికీ అవి అనుభవించడం చాలా కష్టం. ఎందుకనంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో వ్యాధులు మానవ యొక్క జీవితంలో భయంకరమైన బాధను అలాగే వేదనను కలుగు చేస్తే, మనసుకు కలిగిన హృదయానికి కలిగిన గాయాలు జీవితంలో మనిషిని ఎంతో కృంగదీస్తాయి. కొంతమందికి ఏమో జీవితం లేకుండా చేస్తాయి, ఇంకొంతమందికి జీవితంలో ముందుకు కొనసాగకుండా చేస్తాయి. నా ప్రియ సహోదరి సహోదరులే, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే, నీకు ఆరోగ్యము కలుగు చేస్తాను, అలాగే నీ గాయములన్నీ నేను మాన్పుతాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి తన జీవితంలో ఒక భయంకరమైన గాయాలతో వేదనతో కృంగిపోయినప్పుడు ఆ వ్యక్తి ముందుకు సాగలేడు గనక ఈరోజు దేవుడు నీ జీవితంలో అటువంటి గాయాల చేత, బాధల చేత, అనారోగ్యాల చేత కృంగిపోతూ బాధపడుతూ ఉన్నావేమో, దేవుడు నీకు ఈరోజు వాగ్దానం చేస్తూ బలపరుస్తున్నాడు. నీ గాయాల్ని ఆయన కట్టి నిన్ను ముందుకు నడిపించడానికి ఆయన ఒక అద్భుతమైన ప్రణాళికను నీకోసం సిద్ధం చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరుల, కీర్తన గ్రంథము 147వ కీర్తన 3వ వచనంలో మనం గమనిస్తే ఆయన అద్భుతమైన మాటను మన కోసం తెలియజేస్తున్నాడు. ఏమని అనంటే, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడు, వారి గాయములను ఆయన కట్టే దేవుడని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను ఎలా బాగు చేస్తాడు, ఆయన నీ గాయాన్ని ఎలా కడతాడు అని అంటే, ఈరోజు మనసుకు కలిగిన, నీ గుండెకు కలిగిన బాధను ఆయన తీసివేస్తాడు. ఒకవేళ నిరుత్సాహంతో, నిస్పృహతో వెనకపడి ఉన్నావేమో, ముందుకు సాగలేకుండా ఉన్నావేమో, దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీకు మాటిస్తున్నాడు. ఒకవేళ గుండె చెదిరి, ఒకవేళ వేదనతో బాధపడుతున్నావే నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఆయన వైపు తిరగండి. ఆయన నీకు కలిగిన ప్రతి బాధను ఆయన తొలగిస్తాడు. అనేక మంది మాటల చేత నిన్ను అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తున్నారేమో. యోబును మీరు గమనిస్తే, యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనంలో యోబు తన యొక్క జీవితంలో మాటల చేత గాయపడ్డాడు. మాటల చేత గాయపడి వేదనతో బాధతో ఉన్నప్పుడు అంటున్నాడు, ఏమనంటే, నేను మాటల చేత ఎంతో గాయపరచబడుతున్నాను. ఈరోజు చాలామంది గుండెకు ఎందుకు గాయం కలుగుతుంది, మనసుకు ఎందుకు గాయం కలుగుతుంది అని అంటే, వారు మాటల చేత హింసించబడుతూ వేధించబడుతూ ఉన్నప్పుడు గాయం కలుగుతూ ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు, నువ్వు చేయగలవా, నీ వల్ల అవుతుందా, నీ స్థాయి ఎంత, నీ బ్రతికెంత అని మాటలతో గాయపరుస్తూ ఉంటారు. ఇంకొంతమంది సూటిపోటి మాటలు భరించలేకుండా ఉంటారు. మీ యొక్క జీవితాల్లో ఒకవేళ అవమానకరమైన పరిస్థితుల్లో, లేమిలో ఉంటే చాలామంది అవహేళనగా చూస్తూ గాయపరుస్తూ ఉంటారు. కంగారు పడకండి. ఎందుకనంటే, ఈరోజు నిన్ను పరిపూర్ణంగా స్వస్థపరిచి నీ గాయాలని కట్టడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. నీ మనసుకు కలిగిన గాయమైనా, గుండెకు కలిగిన గాయమైనా, శరీరానికి కలిగిన గాయమైనా ఆయన స్వస్థపరచగలిగిన దేవుడు అనే విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడు, కంగారు పడకండి. మీ జీవితంలో ఎటువంటి గాయాలు మిమ్మల్ని వెంటాడుతున్నా ఆయన నిన్ను విడిచిపెట్టడం. ఈ రోజున మీరు గమనిస్తే, మనుషులకు గాయాలు చేయడం అలవాటే, కానీ నా దేవునికి గాయాలు మాన్పడం బాగా తెలుసు. ఈ రోజున దేవునికి నీ జీవితాన్ని అర్పించుకో, సమర్పించుకో. ఎలా ముందుకు వెళతానో, ఏం చేయగలను, నా బ్రతికి ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుందని కంగారు పడుతూ ఉన్నావేమో. ఒకవేళ నీ జీవితంలో కృంగిపోతూ, ఒకవేళ ముందుకు సాగలేని స్థితిలో ఉన్నావేమో. నువ్వు అనుభవించే స్థితి ఏమైనా, గాయమేమైనా కానీ ఈరోజు అనేక అవమానాల చేత కృంగిపోయి ఉంటే ఒక్కసారి దేవుని మాట విను. ఈ లోకంలో అందరూ నిన్ను బాధ పెట్టి నిన్ను కృంగదీసేటట్లుగా చేసిన నా దేవుడు బలపరిచి నిన్ను ముందుకు నడిపిస్తాడు. దావీదును మీరు జ్ఞాపకం చేసుకుంటే, తన జీవితంలో ఎప్పుడైతే గొల్యాతు మీదకు వెళుతూ ఉంటాడో, గొల్యాతు భయంకరమైన మాటల చేత గాయపరిచాడు. నీవు చిన్నవాడివి, నువ్వు పనికిరాని వాడివి, నువ్వు పనికిమాలిన వాడివి అని తిట్టడం ప్రారంభించాడు. కానీ దావీదు దృష్టి అంతా దేవుని మీద ఉంది. వస్తున్న అవమానాలు, గాయాల మీద కాదు, కానీ దేవుని మీద ఉంది కనుక దేవుని నామం పేరట ముందుకు సాగగలిగాడు. ఈరోజు మీ జీవితాల్లో కూడా ఒకవేళ అపజయాలతో, బాధలతో, వేదనలతో కృంగిపోయి ఉన్నారేమో. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ కృంగదలను ఆయన అద్భుతమైన బలంగా మార్చగలడు. సో ఈరోజు నీ గాయాలను కట్టే దేవుడు నీకున్నాడు. కంగారు పడుకు.
ఏ విధమైన గాయమైనా ఆయన హత్తుకో, ఆయన పట్టుకో, ముందుకు సాగిపోవడానికి సిద్ధపడండి. దేవా, దావీదుకి ఇచ్చిన విజయాన్ని నాకు ఇవ్వండి అని అడగండి. నీ జీవితంలో తప్పకుండా ఆయన విజయం ఇస్తాడు. నీ బ్రతుకులో ఆయన నీకు విజయం ఇవ్వకుండా ఉండే దేవుడు కానే కాదు. ఆయన నమ్మండి, ఆయన మీ జీవితంలో పరిపూర్ణ స్వస్థత, ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. ఈరోజు ప్రత్యేకంగా మీ వ్యవసాయ వ్యాపార జీవితాల్లో కలిగిన ప్రతి బాధను, వేదన ఆయనకు అప్పగించుకుంటూ ముందుకు సాగిపోయినట్లయితే, అత్యంత ప్రేమ కలిగిన వాడు, సమర్థుడు, ఆశీర్వాదాలు ఇచ్చే మన తండ్రి, మన దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేసి ఘనమైన సాక్ష్యం నిలబెడతాడు. ఈ దినమంతా మీరు చేసే ప్రతి ప్రయత్నాల్లో తోడుగుండి మీకు తోడుగా ఉండి అనేక అద్భుతమైన విజయాలతో మిమ్మల్ని నింపుతాడు. దేవుడు అటువంటి కృప మీ అందరికీ అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మా పరమ తండ్రి, కొందరు స్తోత్రాలు. ఈ దినమందు ప్రియ బిడ్డలందరితో మీరు మనం వేడుకుంటున్నాను. అయ్యా, మాకు కలిగిన గాయాలు నీవే స్వస్థపరచగలిగిన వాడు నాయన. మనసుకు కలిగిన నాయన గాయాలు ఈ లోకంలో ఎవరూ స్వస్థపరచలేరు. అది నీ తప్ప ఎవరి వల్ల కాదు నాయన. గుండె పగిలి బాధతో, వేదనతో, అనారోగ్యాలతో, కష్టాలతో, అవమాన భారంతో ఎంతమంది అయితే ప్రభా ముందుకు సాగలేకుండా ఉన్నారో అటువంటి వారందరినీ చేతులకు అప్పగిస్తున్నాను. బలహీనలు బలపరిచి దినమందు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని సఫలపరిచి రానున్న దినాల్లో ఘనమైన సాక్షులను పెట్టండి. బిడ్డలకు కావాల్సిన ఈవులు, బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యాలు, బిడ్డలకు కావాల్సిన దీవులను అనుగ్రహించమని వేడుకున్నాను. ఎంతమంది అయితే ఈ యొక్క నా వాక్యాన్ని చూస్తున్నారో వారి జీవితంలో ఒక అద్భుతం జరుగునుగాక. ఈ యొక్క దినమంతా కూడా విజయకరమైన దినంగా, ఆశీర్వాదకరమైన దినంగా, ప్రశాంతత కలిగిన దినంగా, స్వస్థత కలిగిన దినంగా మార్చి ముందుకు నడిపించమని, అద్భుతం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.